ఎలా అనిపించింది సార్? తెలుసు కదా సినిమా హిట్ అని. మరి ఇంకేముంది, సినిమా చాలా బాగుంది నిజంగా. నాకు ఆ లవ్ ఫెయిల్ అయిన వాడు మళ్ళీ ఒక లవ్లో హ్యాపీనెస్ చూసిన వాడు, ఆ పెయిన్ని ఆ హ్యాపీనెస్ని ఎంజాయ్ చేసేవాడికి ఈ సినిమా అర్థమవుతుంది అన్న. ఈ సినిమా అర్థం కావాలని నేను ఒక పాయింట్లోనే ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ చదివాను నిన్న చూసిన వాళ్ళు ఎవరు, ఈ సినిమా అర్థం కావాలంటే పిహెచ్డి చేయాలి అని. నిజంగా, ఎందుకంటే ఆ లెవెల్స్, ఆ మూవీ, ఆ స్టోరీ, స్క్రీన్ ప్లే, ఆ లవ్, ఆ పెయిన్ అర్థం కావాలంటే నిజంగా ఒక మెచ్యూర్డ్ థాట్స్ ఉండాలి. ఎవడు పడితే వాడికి అర్థం కాదు ఈ సినిమా. ఆ మెచ్యూర్డ్ థాట్ అదే సరిగ్గా లేదంటున్నారన్న. అర్థం కాని వాడికి కథ సరిగ్గా ఉండదు భయ్య, అర్థమైన వాడికి కథ బాగుంటుంది. సినిమా నాకు అర్థమైంది, వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో కాన్సెప్ట్ అర్థమైంది. ఈస్ట్రోజెరాన్ లెవెల్కి ఎంత ఉంటే టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎంత ఉండాలో అర్థమైంది. ఒక పెయిన్, ఒక లవ్, ఒక హ్యాపీనెస్ ఉంటే ఎలా ఉంటుందో ఈ సినిమాలో క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో సిద్ధు జొన్నలగడ్డ గారి పెర్ఫార్మెన్స్ నిజంగా సిద్ధు బాయ్ నుంచి, అంటే ఒక డీజే టిల్లు, ఆ కామెడీ, అదే కాకుండా ఒక మెచ్యూర్డ్, ఒక సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ అయితే నేను చాలా చూసా ఈ సినిమాలో. అండ్ రాశి, శ్రీనిధి శెట్టి, సో ముగ్గురు మధ్యన వచ్చే సిచ్యువేషనల్ డైలాగ్స్, అలాగే సీన్స్ చాలా బాగుంటాయి. అంటే ఎక్కడ కూడా దాంట్లో మనకి ఒక నెగిటివ్ కనబడదు, ఒక సెటిల్డ్గా ఉంటుంది, ఎక్కడా కూడా ప్రాబ్లం ఉండదు. అండ్ వైవా హర్షకిని సిద్ధు గారికి మధ్యన డైలాగ్స్ కూడా చాలా బాగుంటాయి, చాలా మెచ్యూర్ డైలాగ్స్, అన్నీ కూడా హార్డ్ హిట్టింగ్ అనమాట. ఖచ్చితంగా గుండెకి హత్తుకునే డైలాగ్స్ ఉంటాయి. సినిమా ప్రమోషన్స్ టైంలో ఒక లేడీ జర్నలిస్ట్ ఈ సినిమాలో ఫిమేల్ని కొంచెం అవమానకర రీతిలో చూపించారని చెప్పి కాస్త క్రిటిసైజ్ చేస్తారు ట్రైలర్ చూసి. సినిమాలో నిజంగా అలాంటి కంటెంట్ ఉందా? ఎక్కడా లేదు. ఎవరిని తక్కువ చేయలా, ఎవరిని కించపరచలేదు, ఎవరి గురించి తప్పుడుగా ఎక్కడా మాట్లాడింది లేదు. సినిమాలో కంటెంట్ అంతా కూడా ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ, ఒక ప్యూర్ లవ్ ట్రాక్ని, అండ్ ఒక